ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 23వ అధ్యాయము. కిరాతుని పూర్వజన్మ. నారదుడు అంబరీషుడితో వైశాఖ మహిమనెత్తి వివరించుచున్నాడు. కిరాతుడు శంఖునితో ఇట్లనెను: మహాముని, దుష్టుడనగు నేను పాపినైనను నీ చేత అనుగ్రహింపబడితిని. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయాస్వభావులు కదా. నీచమైన కిరాతకులమున పుట్టిన పాపినగు నేనెక్కడ? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ధి కలుగుట ఏమి? సజ్జనులతోటి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. జ్ఞాని, పాపములను పోగొట్టు మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. సమచిత్తులు భూతదయగల వారకు సజ్జనులచే సంసార సముద్రమును జీవులు తరింతురు. సజ్జనులకు హీరుడు ఉత్తముడు, తరవాడు పరుడు అను భేదముండదు కదా. ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా. సజ్జనులు మందబుద్ధులను తరింపజేయు స్వభావం కలవారు కదా. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకము. నీ సాంగత్యమునంది నీకు విధేయుడనగుట వలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపుము అని కిరాతుడు బహువిధములుగా శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది ఎంతయూ వైశాఖ మహిమ అని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను: కిరాతుడా, నీవు శుభమును కోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములకు వైశాఖ ధర్మములను ఆచరింపుము. ఈ ఎండ నాకు మిక్కిరి బాధను కలిగించుతున్నది. ఇచ్చట నీరు నీడ లేవు. నేనిచ్చట ఉండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము. అచ్చటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వ పాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖమేమను నేను విన్నదానిని నీకు వివరింతును అని పలికెను. అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి, స్వామి, ఇచ్చటకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచ్చట మిగుల ముగ్గిన వెలగపళ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నియో ఉన్నవి. అచ్చటకు పోవుదము రమ్మని శంఖుని అచ్చటకు కొనిపోయాను. శంఖుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచ్చట మనోహరమగు సరస్సును చూచెను. కలువలు తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై ఉండెను. వివిధములకు పక్షులచ్చట వ్రాలి మధురముగా కిలకిరారావములను చేయుచుండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను. అడవి జంతువులను అచ్చట స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేదతీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగున ఆ సరస్సున స్నానము చేసెను. పొడి బట్టలను కట్టుకొని సంధ్యావందనాధికమును శ్రీహరి పూజను చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నింటిని తిని మరికొన్నింటిని ప్రసాదముగా కిరాతునకిచ్చెను. ప్రశాంతముకు మనస్సుతో ప్రసన్నముకు చిత్తముతో వ్యాధుని దయాదృష్టిలో చూచి ఇట్లనెను: నాయనా కిరాత, ధర్మతత్పర, నీకే ధర్మమును చెప్పవలను? వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశలుగా ఉన్నను అధిక ప్రయోజనమును కలిగించును. ఏ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పకూడదును అని అప్పుడు కిరాతుడు, స్వామి, అజ్ఞానాదిపూర్ణమగు ఇట్టి కిరాత జన్మ నాకేలా కలిగానని అడిగాను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై ఉండి ఇట్లనెను: ఓయి, నీవు పూర్వము శాకల నగరమున నివసించు స్తంభుడును బ్రాహ్మణుడవు, శ్రీవత్స గోత్రుడవు.
వేదశాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. కాని నీవు ఒక వేశ్యయందు మనస్సు పడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె ఆచారవిహీనుడివై ఆ వేశ్యతో కాలమును గడుపుతుంటివి. సుగుణవతేగు నీ భార్యయు నీకును మిక్కిలి పతిభక్తితో ఉండేటిది. నీకును నీవు ఉంచుకున్న వేశ్యకును అనేక విధములకు సేవలను ఓర్పుగా శాంతముగా చేసేటిది. ఆమె మనస్సులో బాధపడుతున్నను పతివ్రత ఎగుటచే భర్తకును భర్తకిష్టురాలకు వేశ్యకును బహువిధములుగా పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగా చాలా కాలము గడిచినది. ఓయి కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు కలిపిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారం వలన నీకు అనారోగ్యము కలిగెను. రోగివి, ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరి ఒకనితో పోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండెడిది. నీవు పశ్చాత్తాపపడితివి. మన్నింపమని నీ భార్యను కోరితివి. నేను నీకేమీ చేయలేకపోతిని. అనుకూలవతేకు భార్యను సుఖపెట్టలేనివాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును సుమా. నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నిజ జన్మముల నందుదును అనే అనేక విధముల ఆమెతో పలికితివి. ఆమెయు, నాథ, నీవు దైన్యమును వహింపకుము. చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసి ఉందును. దాని ఫలమిది అని నీకు ధైర్యమును చెప్పాను. నీవు ధనహీనుడమైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకుని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడమైన నీకు బహువిధములకు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగించతో చండికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పించును. గణేశునకు కుడుములను నివేదింతును. 10 శనివారములు ఉపవాసములు చేయుతును. మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగనములను మానుదును అని బహువిధములుగా చాలామంది దేవతలకు మొక్కుకొనెను. ఒకనాడు దేవరుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను. అప్పుడు ఆమె, నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పాను. సద్బ్రాహ్మణుడు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలంచెను. నీకు ధర్మకార్యములని ఇష్టము లేకపోవటచే ఆమె నీకు అతనిని వైద్యుడని చెప్పాను. అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకమునిప్పించెను. నీ అనుజ్ఞతో తానును ఆ మునికి పానకమునిచ్చెను. మరునాటి ఉదయమున దేవలముని తన దారిన తాను పోయెను. నీకు శ్రేష్ఠము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్య వ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతినందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకుంటివి, కానీ ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగనమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్ని ప్రవేశమును సహగమనమును చేశాను. నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత ఎగుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవరులకు పానకమునిచ్చుట వలన, దేవరుని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలకు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మము నందితివి. వైశాఖమున దేవరునికి వైద్యుడనుకుని పానకమునిచ్చుటచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములు అడుగబలడను మంచి బుద్ధి నీకు కలిగినది. దేవులని పాదములు కడిగిన నీటిని శిరవణ చల్లుకొనుటచే నీకు నాతో ఈ విధముగా సాంగత్యము చేయు అవకాశము కలిగినది. కిరాత, నీ పూర్వజన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలుసుకున్నటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతమును ఆచరించుట వలన కలిగినది. నీకింకను ఏమి తెలుసుకొనబలవిలని ఉన్నదో దానిని అడుగుము, చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను.
అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పాను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.